రామదాసు ఎప్పుడు పుట్టాడు అన్న విషయం కొంచెం తర్జన జరిగిన 1600 క్రీస్తు శకం 1620 సంవత్సరం అతని జన్మ సంవత్సరం కింద చాలామంది అంగీకరించారు. ఈ గోపన్న తండ్రి వద్ద బాలరామాయణం పఠించి కంఠస్థం చేసేవట. నిత్యం జనకుడు చేసే వాల్మీకి రామాయణం కథాకాలక్షేపాలను, ఎందుకంటే ఆ రోజుల్లో జనానికి మంచి చెడ్డ చెప్పడానికి ఏమున్నాయి, కేవలం దేవాలయాలు మాత్రమే. ఆ దేవాలయాల్లోనే ఒక పండగ నాడు, ఒక ఏకాదశి నాడు, ఒక దశమి తిథి నాడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మంచి చెడు విషయాలని ప్రజలకు బోధన చేసేవారు. అందరూ కూడా ఆ విషయాలు తెలుసుకోవడానికి చాలా ఉత్సుకత చూపించేవారు. అందువలనే మన దేవాలయాలు మన సంస్కృతికి పట్టుకొమ్మలయ్యాయి. సంస్కృతికి పట్టుకొమ్మలై తరతరాలుగా మన సంస్కృతిని ముందుకు వ్యాపింపచేసాయి దేవాలయాలు. అప్పట్లో మరి జనానికి ఆధ్యాత్మిక విషయాలే కాదు, సాంస్కృతిక విషయాలే కాదు, రాజకీయ విషయాలను కూడా చెప్పడానికి ఒకే ఒక కేంద్ర బిందువు దేవాలయం. కానీ పాపం ఈ ఎంతో శ్రద్ధగా తండ్రి దగ్గర ఈ రామాయణ భారతాలు భాగవతాలు నేర్చుకున్న అవకాశం లేకుండా ఈ గోపన్నకి చాలా తొందరగానే పితృవియోగం సంభవించింది. ఆ పితృవియోగం సంభవించడంతో అతను తండ్రి దగ్గర నేర్చుకున్న విషయాన్నే అలా వల్లివేస్తూ ఉండేవాడు. కొంచెం కుటుంబాల్లో పెద్ద ఆర్థిక ఇబ్బందులు లేకపోవడం వల్ల తల్లి కూడా, కామాంబ కూడా కుమారుడికి కొంచెం సహాయం చేస్తూ అతను వల్లివేసే విధానానికి సహాయం చేసింది. ఒక మంచి రోజున ఉపనయనం, ఎందుకంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులకి ఉపనయనం చేస్తే కానీ గాయత్రి మంత్రం కానీ అనుష్ఠానం కానీ తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఒక ఉపనయనం చేసి అతనికి గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. వీళ్ళు భట్టరార్యుని పాదాలు పట్టి అంటాడు, అంటే తిరుమణి చూర్ణాలతోటి భట్టరారి గురుపాదములు పట్టి, అంటే వీళ్ళు వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించిన వాళ్ళు వీళ్ళు. అందుకని అటువంటి గురువుల్ని మాత్రమే వీళ్ళు నమ్మి వాళ్ళ దగ్గర మంత్రం స్వీకరించి అనుష్ఠానం చేస్తూ ఉండేవాడు. శ్రీరమ సీతగాగా నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగా. కొన్ని వైష్ణవ కుటుంబాలు ఇప్పుడు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ ఆ ఖమ్మం నుంచి సూర్యాపేటకు వెళ్తూ ఉంటే కొన్ని వైష్ణవ కుటుంబాలు కనిపిస్తూ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే మన దక్షిణాది నుంచి తీసుకుని వచ్చాయి. నిజంగా చెప్తే రామదాసే తర్వాత గుడి భద్రాచలం దేవాలయం కట్టించే సమయంలో అనేక మంది వైష్ణవ విడిగా ఉండే కుటుంబాలను తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఏదైనా మైల కానీ పుట్టుక కానీ ఏదైనా జరిగినప్పుడు కుటుంబంలో ఆ 10-12 రోజులు సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఈ దైవ కార్యాల్లో పాల్గొనడానికి అనర్హులు. కాబట్టి రకరకాల గోత్ర వ్యక్తుల్ని, కుటుంబాలని మొత్తం దక్షిణ భాగం అంతా వెతికి వాళ్ళందరినీ కూడా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి రామదాసు పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికీ ఆ కుటుంబాలన్నీ కూడా మనకి ఈ సూర్యాపట్నం నుంచి ఖమ్మం వెళ్ళే దారిలో నాగాయగూడెం అని వస్తుంది. అక్కడ మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు. కానీ మధ్యలోనూ మనకి విపరీతమైన భక్తి ఉంటుంది మన గురువుల పట్ల, మన వాగ్గేయకారుల పట్ల. వాళ్ళకి ఏమిటంటే ఎవరో ఎక్కడో ఏదో ఒక కథ చెప్తూ ఉంటారు, ఆ కథని అల్లేసుకుంటూ ఉంటాం. అందుకని రామదాసుకి గురువు కబీర్ దాసు అని ఒక విషయం ఎందుకో సడన్గా వెలుగులోకి వచ్చింది. కానీ ఆలోచిస్తే కనుక 200 సంవత్సరాల ముందరకు చెందినవాడు ఎవరు, కబీర్. వీళ్ళిద్దరూ కలిసే అవకాశమే లేదు. రామదాసు 1600 శతాబ్దం అయితే అతడు 1399లోనే మరణించినట్లుగా కబీర్ మనకి కనబడుతూ ఉంటుంది. పుస్తకాలు రాసి ఉంది, అది మనమేం చెప్పక్కర్లేదు. అందుకని ఈ కబీరుకి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, మనం థాట్ ప్రాసెస్ అంటూ ఉంటాం కదా. థాట్ ప్రాసెస్ అంటే ఆలోచన విధానం.
రామదాసుది ఏమిటి ఆలోచన విధానం? ఎక్కడ రాయి చూసినా, ఎక్కడ మహత్తరమైన మనుషులు కనబడినా దండం పెట్టుకునే మనస్తత్వం రామదాసు మన గోపన్నది. పైగా అతను పుట్టడమే సంతాన గోపాలస్వామి దైవాలను పుట్టినవాడు. కానీ ఇక్కడ కబీర్కి వస్తే కబీరు అలాగా విగ్రహారాధనకి వ్యతిరేకి. అతను ఏమంటాడంటే, ఊరికే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆ రాళ్ళను పూజిస్తారు కదా, మన ఇంట్లో ఉన్న తిరగలను ఎందుకు పూజించరు మీరు? తిరగల ద్వారా మనకు పిండి కూడా వస్తుంది కదా. అంటే ఏమిటి? ఏ రకమైన ఒక విగ్రహారాధనకి ఆయన వ్యతిరేకి. అంతేకాదు, ఇంకొకటి అంటాడు, నిజంగా దేవుడు రాయి అయితేనే మనకు వరం ఇస్తే నేను కొండను పూజిస్తాను, కొండ ఎన్ని వరాలు ఇవ్వాలి అని అడుగుతాడు. సో ఈ రకంగా మనం గమనించినప్పుడు ఈ గోపన్నకి ఈ కబీర్ దాస్కి మధ్యన చాలా వ్యతిరేకత ఉంది. కానీ మనకి ఎక్కడో చెప్పడం వల్ల లేకపోతే ఏదో సినిమా ప్రభావాల వల్ల అయితేనేమి మనకేమనిపిస్తుందంటే, ఈ కబీర్ దాసే వచ్చి ఇతనికి మంత్రానుష్ఠానం ఇచ్చాడు అని చెప్తారు, కానీ అది నిజం కాదు. ఒకటి అవ్వచ్చు, తర్వాత కబీరు దాసు సంప్రదాయానికి చెందిన వాళ్ళు తర్వాత ఎంతమందో వచ్చి ఏదైనా ఒక మంచి చెడు ఇతనికి బోధించి ఉండవచ్చుగాక. అతన్నే కబీరు అనుకునే భ్రమ కూడా జనానికి ఉండవచ్చుగాక. ఈ రకంగా మనం ఆలోచించినప్పుడు రామదాసుకి కబీరు ఏమాత్రం గురువు అయ్యే అవకాశం లేదు. వీళ్ళిద్దరికీ జీవితంలో 200 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. అలాంటప్పుడు వీరి గురు శిష్య సంబంధం అనేది పెద్ద ప్రశ్నార్థకం. ఈ విధంగా మనం కొన్ని విషయాలని మనం పరిశీలించవలసి ఉంటుంది. కానీ మన రామదాసు ఏమి చేశాడు? తర్వాత అర్చామూర్తిని ఆరాధించాడు. ఇవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. ముస్లిం రాజు దగ్గర నౌకరీ చేస్తూ ఆయనకి చెప్పగా కొంత ధనాన్ని తీసుకొచ్చి దేవాలయాలు కట్టించి అర్చామూర్తులు చేయించి వాళ్ళకి విగ్రహాలు చేయించి వాళ్ళకి నగలు చేయించి అవన్నీ కూడా కొన్ని చెప్పుకోలేక కొన్ని చెప్పి అనేక అవస్థలు పడ్డాడు. అందుకని వీరి సైద్ధాంతిక దృక్పథం అనేది చాలా దూరంగా ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా కబీర్ దాసు రామదాసు గురువు అని చెప్పేసి మనం అనకూడదు. కొంచెం ఆలోచించాలి ఆ మాట అనేటప్పుడు. ఇలాగా మనం ఈ విషయం మనం నిర్ణయించుకున్నాం కదా, ఏమిటంటే కబీర్ దాసుకి రామదాసుకి మధ్యలో వీళ్ళ ఆలోచన దృక్పథం చాలా వ్యత్యాసం ఉంది. వీరిద్దరూ గురు శిష్యులు అయ్యేందుకు ఏమాత్రం అవకాశం లేదని మనం తెలుసుకున్నాం.